హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీకోసం హెల్తీ అండ్ టేస్టీ. ఈ వీడియోలో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీలోకైనా, దోసలోకైనా, ఎందులోకైనా సెట్ అయ్యేలా ఒక మంచి టేస్టీ చట్నీని ఎలా చేయాలో చూద్దామా? ఒక్కసారి ఈ వీడియో చూసి ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇంకా హెల్తీ కూడా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోండి. పెనంలోకి పల్లీలను యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత డ్రై మునగాకుని వేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ మునగాకు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకుంటే అంతే, చాలా టేస్టీగా ఉండే పల్లీల మునగాకు కరివేపాకు చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీని మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.